బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. విద్యాశాఖలో కీలక నిర్ణయాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మోడల్ స్కూల్ ఏర్పాటుతో పాటు పారిశ్రామిక రంగ అవసరాలకు తగ్గట్టుగా ఐటీఐ, పాలిటెక్నిక్లో మార్పులపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా విధానంలో మార్పులు, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు మంత్రి లోకేష్. ఇవాళ సాయంత్రం ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. విద్యాశాఖలో కీలక నిర్ణయాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక ఎమ్మెల్యేలతో లోకేష్ భేటీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. ఈ రోజు సాయంత్రం మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేలతోటి భేటీ నిర్వహించబోతున్నారు. విద్యాశాఖలో కొన్ని ఏవైతే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారో వాటిలన్నిటిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ ఏడాది నుంచి కొన్ని కొత్త కీలకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి వారికి ఉన్నటువంటి పైన కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికతోటి వారందరికీ కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని చెప్పి సూచించారు. దీనికి సంబంధించి లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం పైన కూడా చర్చించబోతూ ఉన్నారు. అలాగే కేజీ నుంచి పీజీ వరకు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని ఆలోచిస్తున్నటువంటి కూటమి సర్కారు ఆలోచనలన్నింటినీ కూడా ఎమ్మెల్యేలతో పంచుకుని అలాగే వారి నుంచి ఏవైతే కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈ మోడల్ స్కూల్ ఏర్పాటుకి సంబంధించి అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి కల్పించడానికి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా చేయాలా అనే దానికి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించి కూడా ఈ రోజు ఎమ్మెల్యేలతోటి జరిగేటువంటి చర్చలో చర్చించబోతూ ఉన్నారు. అలాగే పారిశ్రామిక రంగ అవసరాలకి తగ్గట్టుగా ఏదైతే ఐఐటి, పాలిటెక్నిక్ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి బయటకు వెళ్లిన తర్వాత కొత్తగా ఇండస్ట్రీస్ లో జాబ్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్న టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే కొన్ని మార్పులు కూడా చేయాల్సి ఉన్న నేపథ్యంలో దానిపైన కొంత కీలకమైనటువంటి చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఎమ్మెల్యేలందరితోటి కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలపైన మంత్రి నారా లోకేష్ సమావేశం అవుతున్నారు. వంశీ. కాంతి, చూస్తున్నాం మొత్తంగా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేర్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మోడల్ స్కూల్ గురించి కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. అసలు ఈ మోడల్ స్కూల్స్ ఎలా ఉండనున్నాయి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా? అంటే ఆదర్శ పాఠశాలలు నిర్వహించాలని గతంలో ఏవైతే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మోడల్ స్కూల్స్ ని దానికి సంబంధించినటువంటి నమూనాలతోటి కూటమి అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అయితే దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అనేది తర్వాత జరగకపోవడము, అలాగే గత 5 సంవత్సరాల్లో కూడా విద్యాశాఖలో కొన్ని మార్పులు తీసుకురాకపోవడం వల్ల పూర్తిగా కుంటుపడిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మోడల్ స్కూల్ అంటే ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినట్లయితే ఆ మౌలిక సదుపాయాల వసతులకు ముఖ్యంగా మోడల్ స్కూల్లో ఏర్పాటు చేయాల్సిన దానికి సంబంధించి ఎమ్మెల్యేల నుంచి కొన్ని కీలకమైనటువంటి అంటే ఆల్రెడీ ఇప్పటికే మోడల్ స్కూల్ కి సంబంధించినటువంటి విషయంలో విద్యాశాఖ అధికారులతోటి అనేక మార్లు అటు లోకేష్ చర్చించడం జరిగింది. మంత్రి లోకేష్ ఇచ్చినటువంటి ఆదేశాలతోటి అధికారులు వారిచ్చినటువంటి దీనికి ప్రపోజల్స్ కి కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేపట్టారు. ఇక ఫైనల్ గా ఎమ్మెల్యేలతో కూడా డిస్కస్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని మోడల్ స్కూల్ కి సంబంధించినటువంటి ఓపెనింగ్స్ కావచ్చు, అలాగే నిర్మాణాలకి సంబంధించినటువంటి అంశాలన్నింటి పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. వంశీ. కాంతి, చూస్తున్నాం తాజా నివేదికలను బట్టి చూస్తే పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తగ్గిపోతూ ఉంది. పక్క రాష్ట్రం అంటే తమిళనాడుతో పోలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కన్నా
థియరీ నాలెడ్జ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ సమావేశంలో ఏమైనా ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? అంటే పిల్లలను భవిష్యత్తులో వారికి ఓన్లీ ఐటీఏ కాదు, వివిధ రంగాలు ఉంటాయి, ఆ రంగాల వైపు ఇప్పటి నుంచే బేసిక్స్ అనేది ఏర్పడే విధంగా ఏమైనా చర్యలు తీసుకునే ఆలోచనలు చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఇవన్నిటికీ కూడా పిల్లలు ఇవన్నీ టెక్నాలజీని వాడటంతో పాటుగా ఇప్పుడు ఐఐటీలు పాలిటెక్నిక్ కళాశాలలోకి వెళ్ళిన తర్వాత 10th తర్వాత వీరు స్కూల్ నుంచి కాలేజెస్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి లేకపోవడం, కేవలం థియరీ నాలెడ్జే ఉండడం వల్ల వారు కొంత గెయిన్ అవ్వలేకపోతున్నారు, మార్క్స్ స్కోర్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించాలని, అలాగే స్కూల్స్ లో ఏవైతే ప్లే గ్రౌండ్స్ తో పాటు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి దానిపైన కూడా దృష్టి పెట్టారు. దాంతో పాటు కొన్ని ఏవైతే ప్రాజెక్ట్స్ చేయించాలి పిల్లలతోటి చిన్నప్పటి నుంచే ఆ ప్రాజెక్ట్స్ అలాగే ఇవన్నీ చేయించినట్లయితే వారికి కూడా కొంత ప్రాక్టికల్ గా నాలెడ్జ్ ఉండడంతో పాటు వారికి సైన్స్ ఫేర్స్ లాంటివి ఎక్కువగా కండక్ట్ చేయాలి. ప్రతి నెల కూడా టీచర్స్ పేరెంట్ మీట్ అనేది ఏదైతే ప్రభుత్వం స్టార్ట్ చేసిందో టీచర్స్ పేరెంట్ మీట్ కి ఒక మంచి రెస్పాన్స్ రావడము, అలాగే పేరెంట్స్ నుంచి కొన్ని సలహాలు తీసుకుని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేపట్టడంతో పిల్లల్లోకి అలాగే పిల్లల విద్యార్థులకి సంబంధించినటువంటి చదువు ఎలా చదువుతున్నారు అనే అంశాలకి సంబంధించినటువంటి గెయిన్ కూడా కొంత మార్పులు అనేవి రావడంతో పేరెంట్ టీచర్స్ మీట్ అనేది సక్సెస్ అయింది. ఇక ఈ నేపథ్యంలో అందరు ఎమ్మెల్యేలతోటి చర్చించిన తర్వాత విద్యాశాఖకు సంబంధించినటువంటి సమూల మార్పుల్లో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యేలతోటి మంత్రి నారా లోకేష్ చర్చించబోతున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి.